నమస్కారం అండి. ఈరోజు మనము ఈసీసీఈ యాప్లో 5 ఇయర్స్లో పిల్లలకు చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ పిల్లల అభివృద్ధి అంచనా వారికి స్టార్స్ ఏ విధంగా గుర్తించాలనేది చూద్దామండి. ఈ యాప్ తెలంగాణ వారికి మాత్రమేనండి. పిల్లల అభివృద్ధి అంచనా అంటే వాటిలో ఏమేమి అంశాలు ఉంటాయంటే 1 శారీరక అభివృద్ధి, 2 సామాజిక వ్యక్తిగత భావోద్వేగ అభివృద్ధి, 3 మేధో వికాసం అభివృద్ధి, 4 భాషాభివృద్ధి, 5 నేర్చుకునే రీతులు, 6 బడికి సంసిద్ధత, చివరికి మొత్తం అభిప్రాయం. ఈ విధంగా మొదలైన అంశాలలో పిల్లలకి స్టార్స్ గుర్తించి వారి యొక్క అభివృద్ధిని మనము అంచనా వేయచ్చు. అసలు ఈ ఈసీసీ యాప్ ఎందుకు ప్రవేశపెట్టారంటే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది ఒక డిజిటల్ లైబ్రరీ అన్నమాట. దీంట్లో ప్రీ స్కూల్ కార్యక్రమాలు, ఉద్దీవన కార్యక్రమాలు ఇవేంటంటే టీచర్ కోసం అలాగే పిల్లల కోసం నేర్చుకోవటానికి వీడియో ఆడియో రూపంలో ఉంటాయండి. అవి టీచర్ చూసి నేర్చుకోవచ్చు, అలాగే పిల్లలకి చూపించవచ్చు, అలాగే తల్లిదండ్రులకి కూడా ఆ వీడియోస్ షేర్ చేయవచ్చు. అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్ స్టార్స్ రూపంలో గుర్తించి పిల్లల అభివృద్ధిని అంచనా వేయవచ్చు. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన మొబైల్లో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈసీసీఈ అని చూపిస్తుంది. ఈ యాప్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ సంసిద్ధ ఈసీసీఈ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వాలి. మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏముంటుంది? యూజర్ నేమ్ మీ యొక్క సెంటర్ ఐడినండి. ఆ తర్వాత పాస్వర్డ్ కూడా మీ సెంటర్ ఐడి ఎంట్రీ చేయండి. ఆ తర్వాత లాగిన్ మీద టచ్ చేద్దాము. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీ యొక్క సెంటర్ పేరు కనబడుతుందండి, అదొకటి గమనించుకోవాలి. ఆ తర్వాత గమనించినట్లయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే పైన కుడి చేతి వైపు పైన మూలకి ఈ 3 గీతలు ఉన్నాయి, చూసారండి? 3 గీతలు ఉన్నాయి కదా, ఆ 3 గీతల మీద టచ్ చేద్దాము. అక్కడ ఏముందో చూద్దాము. 3 గీతల మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు అనే 2 ఆప్షన్లు ఉన్నాయండి. మనము తెలుగులో కావాలంటే తెలుగులో కూడా మనం పెట్టుకోవచ్చు. దానికి టిక్ పెట్టుకోవాలి. చూద్దాము. తెలుగుకి టిక్ పెట్టాను. చూసారా, ఇక్కడ అన్ని తెలుగులోకి మారిపోయినాయి. ఓకే, మనం సైడ్కి ఎక్కడైనా టచ్ చేస్తే ఈ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? పైన ఫస్ట్ ఈసీసీఈ అని చూపిస్తుంది, తర్వాత మన యొక్క సెంటర్ పేరు చూపిస్తుంది, తర్వాత సహాయం అండ్ మద్దతు అని ఉందండి. దాంట్లో ఏముంటుందో ఒకసారి చూద్దామండి. దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, ఇవి ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, బ్యాక్కి వెళ్తున్నాను. తర్వాత గమనించినట్లయితే డిజిటల్ లైబ్రరీ, దీంట్లో ఏమేమి ఉంటాయి? ప్రీ స్కూల్ కార్యక్రమాలు, ఉద్దీవన కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట. ఒకసారి మనము చూద్దామండి. ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఉంది కదా, దాని మీద టచ్ చేస్తున్నాను. దాని మీద టచ్ చేస్తే ఫస్ట్ మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ క్యాలెండర్ ఉందండి మూలకి. ఆ క్యాలెండర్ మీద టచ్ చేసి మనము ఏ నెల అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే అన్ని నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టోటల్ అన్ని నెలలు ఇక్కడ చూపించారండి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏప్రిల్ ఉంది కదండి, ఏప్రిల్ నెల మీద టచ్ చేస్తున్నాను. దాని మీద టచ్ చేస్తే చూసారా, ఇక్కడ దీంట్లో కొన్ని కార్యక్రమాలు పెట్టారనమాట. ఇక్కడ గమనించినట్లయితే మంచి అలవాట్లు, నేను మరియు నా పరిసరాలు, సృజనాత్మకత అంశములు, శాస్త్రీయ పరిజ్ఞానం, ఆటలు, యోగా, కథలు, అభినయ గీతాలు, తెలుగు భాష పరిచయం, ఈ విధంగా మనకి కొన్ని వీడియోస్ దీంట్లో పెట్టారండి. ఎగ్జాంపుల్గా మనం మంచి అలవాట్లు ఉంది కదా, దాని మీద టచ్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ పైన వీడియో అని ఉందండి. మనకి ఇక్కడ వీడియో రూపంలో ఒకటి మనకి పెట్టారనమాట. ఇది ఎవరి కోసము? ఇక్కడ అంగన్వాడీ టీచర్ కోసం అనే ఒక ఆప్షన్ ఉంది, పక్కన పిల్లల కోసం అనేది ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. ఈ వీడియో టీచర్ కోసము. తర్వాత పిల్లల కోసం సపరేట్గా ఇంకొక వీడియో ఉన్నదన్నమాట. దాంట్లో చూద్దాము ఏమున్నదో. దాని మీద టచ్ చేస్తున్నాను. పిల్లల కోసం టచ్ చేస్తే ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఇంకా ఏం వీడియో పెట్టలేదండి, కొత్తగా మనకి ప్రవేశపెట్టారు కాబట్టి దీంట్లో తర్వాత మనకి కొన్ని వీడియోస్ అనేవి పిల్లల కోసం కూడా దీంట్లో యాడ్ చేస్తారండి. మనం అదొకటి గమనించుకోవాలి. ప్రస్తుతం టీచర్ కోసమే ఇచ్చారు. దీని మీద టచ్ చేస్తే మనకి ఆ వీడియో ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఈ వీడియో మీద టచ్ చేస్తే
ఒకసారి మనము ఆ వీడియో మొత్తం చూడవచ్చండి. ఆ వీడియో చూడవచ్చు, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయవచ్చు. తర్వాత పైన గమనించినట్లయితే ఫస్ట్ మన వీడియో చూసాం కదా, పక్కన ఆడియోని ఇచ్చారండి. ఆ ఆడియో మీద టచ్ చేస్తే ఏముంటుందో చూద్దాము. ఆడియో మీద టచ్ చేస్తే దాంట్లో కూడా అంగన్వాడీ టీచర్ కోసం, పిల్లల కోసం 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ టీచర్ కోసం కానీ పిల్లల కోసం కానీ ఇంకా ఆడియోస్ యాడ్ చేయలేదు. మనకి కొత్తగా వచ్చింది కదా యాప్, తర్వాత డిపార్ట్మెంట్ వారు యాడ్ చేస్తారండి. తర్వాత మనం గమనించుకోవచ్చు, తర్వాత చూడవచ్చు. ఆ తర్వాత పైన ఆడియో పక్కనే ఉన్నది బుక్ అని ఉందండి, మనకి చదువుకోవటానికి అనమాట. చూద్దాం, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. బుక్ మీద టచ్ చేస్తే దీంట్లో కూడా అంగన్వాడీ టీచర్ కోసము, పిల్లల కోసము 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. కానీ ఇంకా టీచర్ కోసం కానీ పిల్లల కోసం కానీ ఇంకా పుస్తకాలు ఏం పెట్టలేదండి. ఇంకా మనం చదువుకోవటానికి బుక్స్ లాంటివి ఏం పెట్టలేదు. తర్వాత ఖచ్చితంగా యాడ్ చేస్తారు, అదొకటి గమనించుకోవాలి. మనము బ్యాక్కి వెళ్దాము. తర్వాత గమనించినట్లయితే నేను మరియు నా పరిసరాలు ఈ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మనకి చూసారా ఇక్కడ ఒక వీడియో ఉన్నదన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే అంగన్వాడీ టీచర్ కోసం అన్నమాట. ఆ వీడియో ఆన్ చేసుకొని టీచర్ చూడవచ్చండి. ఆ తర్వాత గమనించినట్లయితే పిల్లల కోసం చూద్దామండి. పిల్లల కోసం ఇంకేమైనా వీడియో పెట్టారేమో, దాని మీద టచ్ చేస్తే ఇంకా పిల్లల కోసం ఇంకా ఏ వీడియో కూడా యాడ్ చేయలేదు అనమాట. ఓకే. తర్వాత గమనించినట్లయితే ఆడియోలు కూడా ఏమి యాడ్ చేయలేదండి. తర్వాత గమనించినట్లయితే బుక్స్ కూడా ఏమి యాడ్ చేయలేదు. ప్రస్తుతానికి టీచర్ కోసం అయితే మనకి కొన్ని వీడియోస్ దీంట్లో యాడ్ చేశారండి. తర్వాత సృజనాత్మకత చూసారండి, దీంట్లో కూడా బొమ్మలు గీయటం, పెన్సిల్తో ఆకారాలు గీయటం, మనకి కొన్ని వీడియోస్ దీంట్లో యాడ్ చేశారనమాట. పెన్సిల్తో ఆకారాలు గీయటం, బొమ్మలు గీయటం, ఈ విధంగా కొన్ని వీడియోస్ ఉన్నాయండి. అవి మనం చూసుకోవచ్చు. తర్వాత పిల్లల కోసం కూడా మనకి త్వరలో యాడ్ చేస్తారండి. అలాగే ఆడియోస్ కూడా అనమాట. ఈ ఆడియోస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. త్వరలో మనకి ఇవన్నీ అందుబాటులో ఉంటాయండి. మనకి ముఖ్యంగా డిజిటల్ లైబ్రరీ అనమాట. మనకి ఇప్పుడు ఎక్కువగా మనము మొబైల్స్ చూస్తూ ఉన్నాం కదండి. మనకి మొబైల్స్లోనే ఆడియోస్ వీడియోస్ రూపంలో చూసి చక్కగా నేర్చుకోవచ్చు కదండి. అలాగే ఈ వీడియోస్ పేరెంట్స్కి కూడా, పిల్లల తల్లిదండ్రులకు కూడా షేర్ చేయవచ్చు అనమాట. అలాగే పిల్లలకు కూడా చూపించవచ్చు అనమాట. ఓకేనండి, బ్యాక్కి వెళ్తున్నాను. ప్రీ స్కూల్ కార్యక్రమాలలో మనం ఇప్పుడు చూసామండి. నెక్స్ట్ ఉద్దీవన కార్యక్రమాలు, ఈ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే పైన ఇక్కడ క్యాలెండర్ ఉంది కదండి, ఆ క్యాలెండర్ మీద టచ్ చేస్తున్నాను. ఈ ఉద్దీవన కార్యక్రమాలు మనకి ఇంకా యాడ్ చేయలేదండి. దీంట్లో కూడా మనకి త్వరలో యాడ్ చేస్తారు. అవి కూడా మనకి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ గమనించినట్లయితే ఈరోజు మనము ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే పిల్లల అభివృద్ధి అంచనా, చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్. ముఖ్యంగా మనం అది చెప్పుకుందామండి. ఓకే. ఇక్కడ గమనించినట్లయితే 0 నుంచి 3 నెలల పిల్లలు దీంట్లో ఉంటారనమాట. తర్వాత 4 నుంచి 6 నెలలు, 7 నుంచి 9 నెలలు, 10 నుంచి 12, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు, 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు, 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు. టోటల్గా మన సెంటర్లో మనం ఇంతకుముందు నమోదు చేసుకున్నాం కదండి. ఎన్హెచ్టిఎస్లో నమోదు చేసుకున్నాం కదండి. ఆ పిల్లలందరూ కూడా ఈ ఈసీసీ యాప్లోకి వచ్చేస్తారనమాట. ఎన్హెచ్టిఎస్ యాప్లో మనం నమోదు చేసుకున్న పేర్లు మాత్రమే దీంట్లో ఉంటాయండి. అదొకటి మీరు గమనించుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దామండి. 4 to 5 years చిల్డ్రన్ చూద్దాము. ఆ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే మనకి చూసారా ఇక్కడ పైన మనం గమనించినట్లయితే ఈరోజు డేట్ అనమాట. మీరు ఏ రోజైతే ఓపెన్ చేస్తారో యాప్ ఆ రోజు డేట్ చూపిస్తుంది. తర్వాత పిల్లల కేటగిరీ, ఇక్కడ మనకి యారో మార్క్ కూడా ఉందండి, దాని మీద టచ్ చేసి చూద్దాము. చూసారా కేటగిరీలు ఎన్ని ఉన్నాయో, 0 నుంచి 3 నెలలు, 4 నుంచి 6 నెలలు, ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాము, 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు. ఇక్కడ గమనించినట్లయితే 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఈ సెంటర్లో ఎంతమంది ఉన్నారండి? 1 2 3 4 నలుగురు ఉన్నారనమాట కదండి. ఇక్కడ గమనించినట్లయితే పిల్లల పేరు, తల్లి పేరు, స్థితి ఏ విధంగా ఉన్నదనేది మనము ఇప్పుడు చూద్దాము. ఓకే. ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఒక పేరు ఉంది కదండి, ఆ పేరు మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఓపెన్ చేస్తే బాబు పేరు, తల్లి పేరు, వయస్సు, అంచనా తేదీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ భద్రపరచండి అని ఉంది, ఇక్కడ కార్డు అని ఉంది. కార్డు అంటే ఏ కార్డు? చైల్డ్ అసెస్మెంట్ కార్డు అండి. మీ అందరికీ తెలుసు కదా.
చైల్డ్ అసెస్మెంట్ కార్డు మనకి ఇప్పుడు డిజిటల్ రూపంలో చైల్డ్ అసెస్మెంట్ కార్డు మనం చూసుకోవచ్చు అనమాట. చూద్దాము. ముందుగా మనము స్టార్స్ గుర్తించాలి. తర్వాత లాస్ట్లో కార్డు చూపిస్తుంది, మనకి చైల్డ్ అసెస్మెంట్ కార్డు ఏ విధంగా ఉందనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ శారీరక అభివృద్ధి, దీంట్లో 0/9 అని ఉందండి కదండి. అంటే 9 అంశాలు ఉన్నాయి ఇక్కడ. శారీరక అభివృద్ధి, తర్వాత సామాజిక వ్యక్తిగత భావోద్వేగ అభివృద్ధి, ఈ విధంగా ఈ అంశాలన్నిటికి కూడా మనము ఒక్కొక్క దీంట్లో 8 అంశాలు ఉన్నాయి, దీంట్లో 8 ఉన్నాయి, దీంట్లో 9 అంశాలు ఉన్నాయి, దీంట్లో 8 ఉన్నాయి, దీంట్లో 9 ఉన్నాయి. మనం ఇంకా ఎవరికి కూడా స్టార్స్ ఇవ్వలేదు కాబట్టి యువతలు అన్ని 0 ఉన్నాయండి కదండి. అదొకటి గమనించుకుందాము ఫస్ట్. తర్వాత ఇప్పుడు మనము ఏ విధంగా గుర్తించాలనేది స్టార్స్ ఫస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాం. శారీరక అభివృద్ధి అని ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తున్నాను. దాని మీద టచ్ చేస్తే దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 అంశాలు ఉన్నాయి. ఈ 9 అంశాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇక్కడ గమనించినట్లయితే రెడ్ కలర్లో ఒక స్టార్ ఉందండి కదండి. మొత్తం 3 స్టార్లు ఉన్నాయి, కానీ మనం ఒక టిక్కు పెడితే రెడ్ కలర్లో టిక్కు పడుతుంది అనమాట. అలాగే ఈ పక్కన గమనించినట్లయితే 2 టిక్లు పెడితే ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే 3 టిక్లు పెడితే గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. రెడ్ కలర్ అంటే ఏం రాస్తుంది? ఇంకా చేయలేదు. అలాగే ఎల్లో కలర్ ఉంది, దీనికి ఏం రాస్తుంది? సహాయంతో చేస్తున్నారు. అలాగే గ్రీన్ కలర్లో ఉంది, ఇదేం రాస్తుంది ఇక్కడ? ఎల్లప్పుడూ చేస్తున్నారు అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. ఫస్ట్ జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెనుకకు గుండ్రంగా వెళ్ళగలగటం. ఈ బాబు అన్నమాట. ఈ బాబు యొక్క స్థితి ఎలా ఉందని మనం ఇక్కడ గమనిస్తున్నాము. జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్గా ముందుకి వెనక్కి గుండ్రంగా ఎటంటే అటు వెళ్తున్నాడు అనమాట బాబు. అంటే అట్లా వెళ్తున్నాడా లేదా అనేది మనం గుర్తించాలి. ఇక్కడ 3 స్టార్లు ఉన్నాయి కదండి. నేను ఫస్ట్ స్టార్ మీద టచ్ చేస్తున్నాను. చూసారా, ఫస్ట్ స్టార్ మీద టచ్ చేస్తే రెడ్ కలర్లో వచ్చిందనమాట. రెడ్ కలర్ అంటే ఇక్కడ పైన ఏమి ఇచ్చారు? ఇంకా చేయలేదు. అంటే జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందుకి వెనకకు గుండ్రంగా ఇంకా వెళ్ళటం లేదని అర్థం అన్నమాట. ఒక టిక్ రెడ్ స్టార్ ఇచ్చామంటే ఇంకా చేయలేదు అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ 2వ స్టార్ మీద కూడా ఇప్పుడు టచ్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ ఎల్లో కలర్కి మారిపోయింది అనమాట. ఎల్లో కలర్ అంటే ఇక్కడ పైన మనకి ఏమి ఇచ్చారండి? సహాయంతో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందుకి వెనకకి గుండ్రంగా వెళ్ళగలగటం. ఆ పిల్లవాడు అనమాట. 2 స్టార్స్ ఇస్తే ఇంకొకరి సహాయంతో చేస్తున్నాడని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ 3వ స్టార్ ఉంది కదండి, దాని మీద టిక్ పెడుతున్నాను. చూసారా, మొత్తం పూర్తిగా గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇక్కడ ఏమి ఇచ్చారు? గ్రీన్ కలర్లో వచ్చిందంటే ఎల్లప్పుడూ చేస్తున్నారు. అంటే ఆ బాబు జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందుకి వెనుకకి గుండ్రంగా వెళ్ళగలగటం ఎల్లప్పుడూ చేస్తున్నారనమాట. మనము ఈ విధంగా పిల్లలకి స్టార్స్ పెట్టాలండి. ఇప్పుడు ఒకవేళ 3 స్టార్లు నేను టచ్ చేశాను, గ్రీన్ పడింది. అయ్యో, మళ్ళీ మనం ఎల్లోనే పెట్టాలి అనుకున్నాం అనుకోండి, మళ్ళీ 3వ స్టార్ మీద టచ్ చేయండి. చూసారా, వెనక్కి వచ్చేసింది 2 స్టార్లకి. తర్వాత రెడ్ కలర్లో ఇంకా చేయలేదు అని పెడదాం అనుకున్నాం అనుకోండి, ఆ 2వ స్టార్ మీద టచ్ చేయండి. చూసారా, రెడ్ కలర్కి వచ్చేసింది అనమాట. అట్లా మనము ఒకసారి పెట్టినా కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతం తాత్కాలికంగా ఇక్కడ మార్చుకోవచ్చు. తర్వాత మునివేలి మీద నడవగలగటం. ఇక్కడ సహాయంతో చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనము 2 స్టార్లు ఇవ్వాలి కదండి, ఎల్లో మార్క్ వస్తుంది అనమాట. అప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టార్ మీద టచ్ చేశాను, 2వ స్టార్ మీద టచ్ చేశాను. ఇప్పుడు ఎల్లో కలర్ ఇచ్చామన్నమాట. ఎల్లో కలర్ ఇచ్చామంటే సహాయంతో చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత 3వది గమనించినట్లయితే ఆకారం ప్రకారం కాగితం చింపగలగటం. మనం పెన్సిల్తో ఏదైనా ఆకారం గీసామనుకోండి, దాని ప్రకారంగా చించగలగటం అన్నమాట. ఆ విధంగా చింపగలుగుతున్నాడు అనుకోండి, మనము గ్రీన్ కలర్ ఇవ్వచ్చు అనమాట. ఆకారం ప్రకారం కాగితం చింపగలగటం. ఒకవేళ ఆ విధంగా చేయటం లేదనుకోండి, అప్పుడు మనము ఏ స్టార్ ఇవ్వాలి? రెడ్ స్టార్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ స్టార్ మీద ఒక్కసారి టచ్ చేయాలన్నమాట. లేదా సహాయంతో, ఇంకొకరి సహాయంతో చించుతున్నాడు అనుకోండి, ఇంకొకరి సహాయంతో ఆ కాగితాన్ని చింపగలుగుతుండ అనుకోండి, అప్పుడు మనం ఏ కలర్ ఇవ్వాలి? ఎల్లో కలర్ ఇవ్వాలి. ఎల్లో కలర్ ఇవ్వాలంటే 2వ స్టార్ మీద టచ్ చేయాలి. ఓకే, ఇచ్చాం. తర్వాత
లేదా ఆ బాబు ఆకారం ప్రకారం కాగితాన్ని చించుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏ కలర్ ఇవ్వాలి? గ్రీన్ కలర్ ఇవ్వాలి. గ్రీన్ కలర్ అంటే ఆ 3వ స్టార్ మీద కూడా టచ్ చేస్తే గ్రీన్ కలర్ వచ్చేసింది. ఇక్కడ పొరపాటున మనం ఎల్లోనే ఇద్దాం అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ 3వ స్టార్ మీద టచ్ చేస్తే మళ్ళీ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఒకవేళ రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటే ఆ 2వ స్టార్ మీద టచ్ చేస్తే రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనము పిల్లలకి ఇవన్నీ ఒకసారి తెలుగులో ఉంటాయండి, మంచిగా చదువుకొని పిల్లలకి స్టార్స్ అనేవి మనం గుర్తించి వారి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉన్నదనేది మనం గుర్తిస్తున్నట్టు అండి. ఓకేనండి. ఇక్కడ గమనించినట్లయితే పెన్సిల్ బల్పంను 3 వేళ్లతో చక్కగా పట్టుకోగలగటం. తర్వాత గమనించినట్లయితే పనిముట్లు లేదా వస్తువులను వాడుతూ నియంత్రణతో జాగ్రత్తగా నిర్మించగలగటం. ఈ విధంగా అనమాట. మనకు అర్థమవుతుంది కదండి, మన స్కూల్కి వస్తున్నాడు కాబట్టి బాబు కానీ పాప కానీ వారి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉన్నదనేది మనం చక్కగా అసెస్మెంట్ చేయొచ్చు, మనం గుర్తించవచ్చు. ఆ విధంగా మనము ఈ ఈసీసీ యాప్లో మనము పిల్లలకి అసెస్మెంట్ చేస్తున్నట్లండి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తున్నాను. ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ శారీరక అభివృద్ధి. దీంట్లో ఇప్పుడు నేను ఎన్ని గమనించాను? 3/9 అని ఉందండి కదండి. మొత్తం 9 ప్రశ్నలకి 3టికి నేను సమాధానం పెట్టినట్టు, అంతే కదండి. 3టికి నేను స్టార్స్ పెట్టినట్టు, మిగతా ఇంకా 6 పెట్టలేదన్నమాట. అదొకటి మనం గమనించుకోవాలి. ఆ విధంగా 9/9 చేయాలి. ఇక్కడ 8/8 ఉన్నాయి, 8 చేయాలి. ఇక్కడ 9 ఉన్నాయి, 9/9 చేయాలి. ఆ విధంగా 8/8, ఆ తర్వాత 8/8. ఇవన్నిటికీ మనము ఒక్కొక్కటి ఏం లేదండి, ఇట్లా ఓపెన్ చేయటం, మనము ఇక్కడ చదువుకోవటం. మనకి ఆ బాబు యొక్క డెవలప్మెంట్ తెలుసు కాబట్టి రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటే ఒక స్టార్ మీద టచ్ చేయాలి, ఎల్లో కలర్ ఇవ్వాలనుకుంటే 2 స్టార్ల మీద టచ్ చేయాలి, గ్రీన్ కలర్ ఇవ్వాలనుకుంటే 3వ స్టార్ మీద టచ్ చేస్తే గ్రీన్ కలర్ ఇచ్చినట్లండి. అంటే ఎల్లప్పుడూ చేస్తున్నారని అర్థం. ఆ విధంగా దీంట్లో ఉన్న అంశాలన్నీ చదువుకొని అందరికీ స్టార్స్ ఇవ్వగలరు. ఆ విధంగా ఈ అన్ని అంశాలకు కూడా మనము స్టార్స్ గుర్తించి వారి యొక్క డెవలప్మెంట్ చూపించాలండి. వీటికి స్టార్స్ ఇచ్చాము, మళ్ళీ పొరపాటున ఒకవేళ స్టార్ ఇస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి స్టార్స్ మార్చుకున్నాం కదండి. కానీ చివరిలో మొత్తం అభిప్రాయం అని ఉన్నదండి. ఆ మొత్తం అభిప్రాయం ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఇక్కడ సింపుల్గా మొత్తం అభిప్రాయం అని రాసుంది. పిల్లల అభివృద్ధి అంచనా పూర్తయినప్పుడు మాత్రమే మొత్తం అభిప్రాయం ఇవ్వగలరు అని ఉన్నదండి కదండి. ఇక్కడ మనకి ఇంకా పూర్తి కాలేదన్నమాట. ఇవన్నీ పూర్తయిన తర్వాత మొత్తం అభిప్రాయం టచ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేయాలన్నమాట. అప్పుడే మనము ఈ బాబుకి పూర్తిగా అసెస్మెంట్ పూర్తయినట్లండి. మొత్తం అభిప్రాయం ఇచ్చిన తర్వాత ఇక్కడ భద్రపరచండి అని ఉన్నది చూసారా, పైన భద్రపరచండి. చూద్దాం, దాన్ని టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే ఇక్కడ ఏమని రాస్తుందండి? పిల్లల అభివృద్ధి అంచనా. పిల్లల అభివృద్ధి అంచనా పూర్తయినప్పుడు మాత్రమే భద్రపరచగలరు. ఫైనల్ సబ్మిషన్ అన్నమాట. అది ఒక ఫైనల్ సబ్మిషన్ అయిపోతే అప్పుడు మనకి ఇక్కడ చైల్డ్ అసెస్మెంట్ కార్డు వస్తుందన్నమాట. ఫైనల్గా భద్రపరచడం అయిపోయిన తర్వాత మనకి అసెస్మెంట్ కార్డు వస్తుందన్నమాట. ఇక్కడ ఈ కార్డు మీద టచ్ చేస్తే ఆ బాబు యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది చూడవచ్చు. ఇక్కడ నేను ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమని ఇచ్చారండి? పిల్లల అభివృద్ధి అంచనా. పిల్లల అభివృద్ధి అంచనా పూర్తయిన తర్వాత మాత్రమే పిల్లల అభివృద్ధి కార్డుని చూడగలరు. నేను ఇంకా పూర్తి చేయలే కదండి. ఇవన్నీ మీరు పూర్తి చేసిన తర్వాత పిల్లలందరికీ స్టార్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనకు భద్రపరచడం కూడా అయిపోయిన తర్వాత కార్డు, తర్వాత చైల్డ్ అసెస్మెంట్ కార్డు మనకు తయారవుతుంది. అప్పుడు ఆ కార్డు చూడవచ్చు అనమాట. ఈ యొక్క డేటా మొత్తం కూడా మన డిపార్ట్మెంట్ వారికి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మనము పిల్లలకు చైల్డ్ అసెస్మెంట్ కార్డ్స్ తయారు చేయాలండి. ఇక్కడ మనకి ఎవరినైతే పిల్లల్ని చూపిస్తుందో వారికి ఆ పేరు మీద టచ్ చేయటము, తర్వాత ఇన్ని అంశాలు కూడా మనము స్టార్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్గా ఫస్ట్ శారీరక అభివృద్ధి, దీన్ని టచ్ చేయటము, ఇక్కడ మనం స్టార్స్ గుర్తించాలన్నమాట. వాటిని చదువుకొని మీరు ఏ స్టార్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ స్టార్ ఎన్నిసార్లు టచ్ చేయాలి. ఒకసారి అయితే రెడ్ కలర్ వస్తుంది, రెండు సార్లు టచ్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది, 3 సార్లు టచ్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. వీటికి అర్థం కూడా తెలుసు కదండి. రెడ్ కలర్ అంటే ఇంకా చేయలేరు అనమాట, ఎల్లో కలర్ అంటే సహాయంతో చేస్తున్నారు అనమాట, గ్రీన్ కలర్ అంటే ఎల్లప్పుడూ చేస్తున్నారు అనమాట. ఆ విధంగా మనము గుర్తించాలి, స్టార్స్ గుర్తించాలి. ఈ విధంగా మనము ఈ అన్ని అంశాలకు కూడా స్టార్స్ గుర్తించి
ఫైనల్గా మొత్తం అభిప్రాయాన్ని కూడా మనము సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి భద్రపరచండి అని ఉంది కదండి. దాన్ని ఓకే చేసుకున్నాం అనుకోండి, ఫైనల్గా అసెస్మెంట్ కార్డు తయారవుతుంది అన్నమాట మనకి. ఓకే, అంతటితో మన పని పూర్తయిపోతుందండి. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే అన్ని అంశాల్లో కూడా వారి యొక్క స్థితిని మనము స్టార్స్ రూపంలో చూపించడం జరిగింది. చివరిలో ఓవరాల్ ఒపీనియన్ అని ఉందండి, దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఇంగ్లీష్లో ఉంది కదా, తెలుగులో మార్చుకున్నాను. పైన 3 గీతలు టచ్ చేసి తెలుగులో మార్చుకున్నాను. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే దీంట్లో ఇక్కడ టీచర్ యొక్క సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తగిన అవకాశాలను బిడ్డకు కలిగిస్తాను, అవకాశాలు మరిన్ని కలిగిస్తాను, అవకాశాలు కొనసాగిస్తాను, సహకారం అవసరం, అభివృద్ధి బాగుంది. అంటే ఈ యొక్క బాబు యొక్క స్థితిని మనము ఈ విధంగా తెలియపరుస్తున్నాము. తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఈ యొక్క 5 మనము ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ అవకాశాలు కొనసాగిస్తాను అని ఉంది కదండి, దీనికి టిక్ పెడుతున్నాను. ఓకే, అది సెలెక్ట్ అయింది కదండి. ఇక్కడ ఈ బాక్స్ హైడ్ అయింది. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఇక్కడ ఏం రాయాల్సిన పని లేదు, ఎందుకంటే పైన అంశాలలో ఇతరులు అని చూసారా, ఆ ఇతరులు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. చూద్దాం, ఇతరులను సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు ఈ బాక్స్ మీకు ఇక్కడ ఏదైనా రాయటానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ ఇతరులు కాకుండా మనము సహకారం అవసరం, అవకాశాలు కొనసాగిస్తాను, అవకాశాలు మరిన్ని కలిగిస్తాను, తగిన అవకాశాలు బిడ్డకు కలిగిస్తాను, ఈ 4 ఏదన్నా ఒకటి ఎంచుకున్నాం అనుకోండి, అప్పుడు కింద మనకి ఇక్కడ రాయటానికి ఏం రాయాల్సిన పని లేదన్నమాట. ఇక్కడ హైడ్ అయి ఉన్నది. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం కదండి. తర్వాత అభిప్రాయంను భద్రపరచండి అని ఉంది, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ మళ్ళొకసారి అడుగుతుంది మొత్తం అభిప్రాయం. మీరు ఖచ్చితంగా అభిప్రాయాన్ని భద్రపరచాలనుకుంటున్నారా? అవును అని దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ ఏమైనా వచ్చింది, మొత్తం అభిప్రాయం భద్రపరచబడింది. ఓకే, అలాగే అని ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి అన్ని అంశాలకు కూడా మనము బాబు యొక్క స్థితిని మనము స్టార్స్ రూపంలో చూపించాము, మొత్తం అభిప్రాయం కూడా తెలియపరిచాము. తర్వాత ఇక్కడ భద్రపరచండి అని చూసారా, దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే భద్రపరచబడుతుంది, దయచేసి వేచి ఉండండి అని చూపిస్తుంది. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాము. ఓకే, అయిపోయింది. పిల్లల అభివృద్ధి అంచనా భద్రపరచబడింది. ఓకే, అలాగే అని ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. ఫైనల్గా కూడా మనం సబ్మిషన్ చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క బాబుకి 57/57 అంటే అన్నిటికీ కూడా మనము స్టార్స్ చూపించాము. ఇప్పుడు మళ్ళొకసారి టచ్ చేసి చూద్దాము. ఇక్కడ మళ్ళొకసారి ఎడిట్ అవకాశం ఏమైనా ఉందా అని చూద్దాం. చూసారా, ఇక్కడ ఎక్కడ టచ్ చేసినా కూడా ఫైనల్ సబ్మిషన్ చేసాం కాబట్టి మళ్ళీ ఓపెన్ కాదనమాట, స్టార్స్ మార్చలేము. ఓకే, ఇప్పుడు ఫైనల్గా కార్డు అని చూసారా, అసెస్మెంట్ కార్డు అనమాట, దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమని చూపిస్తుంది, కార్డును వీక్షించండి అంటే కార్డుని చూడండి అని అర్థము. తర్వాత కార్డుని డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేయాలనుకుంటే దాని మీద టచ్ చేయాలి. కార్డుని షేర్ చేయండి, ఒకవేళ వారి యొక్క పేరెంట్స్కి షేర్ చేయాలంటే కార్డుని షేర్ చేయండి, దాని మీద టచ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫస్ట్ కార్డుని వీక్షించండి అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దాని మీద టచ్ చేస్తే కార్డు తయారవుతుంది అనమాట. ఇప్పుడు మనకు చూపించేది డిజిటల్ కార్డు అనమాట, డిజిటల్ అసెస్మెంట్ కార్డు. ఓకే, మనకి ఇప్పుడు కార్డు తయారైందనమాట. ఇక్కడ గమనించినట్లయితే శారీరక అభివృద్ధి, సామాజిక వ్యక్తిగత భావోద్వేగ అభివృద్ధి, మనం అన్నిటికీ ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకి ఇక్కడ ఆన్సర్ లాగా మనం ఇక్కడ స్టార్స్ గుర్తించాం కదా, అవన్నీ డిజిటల్ రూపంలో మనకి ఇప్పుడు కార్డు తయారైందనమాట. ఓకే, దీని ఇట్లా పైకి జరుపుకుంటే చివరి వరకు చూడొచ్చు మనము. వారి యొక్క స్థితి ఎలా ఉందనేది దీన్ని బట్టి మనము తల్లిదండ్రులకి తెలియచేయచ్చు, మనకు కూడా అర్థమవుతుంది. తర్వాత మనం ఆ బాబు మీద ఎటువంటి శ్రద్ధ చూపించాలనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. ఓకే, బ్యాక్కి వెళ్తున్నాను. ఇప్పుడు కార్డు అని ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే కార్డుని డౌన్లోడ్ చేయండి అని చూసారా, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మన మొబైల్లో. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, కార్డుని డౌన్లోడ్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో అది డౌన్లోడ్ అయి ఉంటుంది, మీరు గమనించవచ్చు, పీడిఎఫ్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ కార్డుని షేర్ చేయండి,
కార్డుని షేర్ చేయని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వారి యొక్క తల్లి తండ్రి మొబైల్ నెంబర్ ఇచ్చారండి. మనం NHTSలో నమోదు చేసుకున్నప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, ఆ మొబైల్ నెంబర్కి పంపించండి అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మరి యొక్క పేరెంట్స్కి వాట్సాప్లో ఆ యొక్క డిజిటల్ కార్డ్ అనేది వెళ్తుంది అన్నమాట. బ్యాక్ వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్లో నివేదికలు అని ఉన్నాయి చూసారండి. మనము ఇప్పటివరకు ఏం చేయలేదు కాబట్టి నివేదికల్లో ఏముండవు. రిపోర్ట్స్లో పిల్లలకి అసెస్మెంట్ కార్డ్స్ తయారు చేసిన తర్వాత దీంట్లో రిపోర్ట్స్ కూడా చూసుకోవచ్చండి. ఓకే, తర్వాత ఈ యాప్ గురించి ఇంకా మనం వివరంగా చెప్పుకుందామండి. ఓకేనండి, ఈ యాప్ గురించి ఇంకా మనము కొత్తగా ఏమేమి చేర్చారనేది మనము ముందు వీడియోస్లో కూడా చెప్పుకుందాము. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటూ సబ్స్క్రైబ్ చేయగలరు. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కనే వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ALL ఆల్ని కూడా టచ్ చేయగలరు. ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి.